హాయ్ ఫ్రెండ్స్, టైం వచ్చి అరౌండ్ మీకు 3 ఎర్లీ మార్నింగ్ 3 అవుతుంది. ఇది నా స్టడీ టేబుల్. డెన్ ఏందా మొత్తం రెడ్ కలర్లో కనపడుతుంది అనుకున్నారా? అదనమాట. సో ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. సో హాయ్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో నేనైతే చాలా బాగున్నాను. సో ప్రీవియస్ వీడియోస్లో మనకి ఏదైతే వీడియోస్ కింద మీరు కమెంట్ చేశారో ఆ కమెంట్స్కి ఆన్సర్స్ ఇద్దామని వీడియో చేస్తాను అనమాట. చాలామంది గ్రూప్ 2 కొత్తగా స్టార్ట్ చేసాము. సో కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళకి స్ట్రాటజీస్ ఎలా స్టార్ట్ చేయాలి, ఎక్కడి నుంచి చదవాలి అని అడుగుతున్నారు. అండ్ దట్ సెకండ్ పాయింట్ వచ్చేసరికి బుక్స్ ఏం తీసుకోవాలని అడుగుతున్నారు. ప్రిలిమ్స్కి ఏం బుక్స్ తీసుకోవాలి, అలానే మెయిన్స్కి ఏం బుక్ తీసుకోవాలని అడుగుతున్నారు. సో ఇలాంటి కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు, నోటిఫికేషన్ ఉండొచ్చు, ఎలిజిబిలిటీ ఎంత ఉండొచ్చు, సో ఇవి అన్నీ అడుగుతున్నారు. సో మొత్తానికైతే నేను క్లారిటీ ఇచ్చేస్తాను అనమాట మీకు ఈ వీడియోలో. సో టైం వచ్చేసరికి అరౌండ్ మీకు 3:41 అయింది. మీకు 3:41. సో మీకు టైం మేనేజ్మెంట్ అంటే జాబ్ చేసుకుంటా ప్రిపేర్ అవ్వాలంటే మీకు ఈ టైంలో వేసే ఇంకా మీరు చదువుకోవాలి, వేరే ఆప్షన్ ఉండదు. అప్పుడైతే మనల్ని ఎవరు డిస్టర్బ్ చేయరు. 3:30 to 6:30, 7 బేస్లో ఎవరి టైం బట్టి ప్రిపేర్ అవ్వచ్చు. చాలామంది జాబ్ చేసే వాళ్ళు టైం స్కెడ్యూల్స్ అడుగుతున్నారు. సో ఇదే బెస్ట్ టైం. 3:33కి ఎర్లీ మార్నింగ్ లేచి 7 దాకా చదువుకున్న 4 hours సరిపోతుంది మనకి. ప్రజెంట్ నోటిఫికేషన్ పడితే అప్పుడు చూసుకోవచ్చు ఆ టైంకి. ఓకే, డన్. క్వశ్చన్స్ వచ్చేసరికి ఫస్ట్ బుక్స్ అడుగుతున్నారు. బుక్స్ నేను ప్రిలిమ్స్ కోసం అంటే నేను మెయిన్స్కి ఎందుకు చెప్పలేదంటే చాలామందికి ఇప్పుడే నేను మెయిన్స్ చెప్తే మీరు రెండుకి వెళ్ళి ఒకేసారి ప్రిపరేషన్స్లో ఇబ్బంది పడతారని చెప్పి మాత్రమే నేను మీకు మెయిన్స్ బుక్స్ చెప్పలేదు. ప్రిలిమ్స్ బుక్స్ అయితే మాత్రం నేను మీకు చెప్పాను. ఫస్ట్ వీడియోలో చూడండి. బేసిక్ బుక్స్ అంటే స్టాండర్డ్ బుక్స్ ఏం తీసుకోవాలి, అప్డేట్ ఏ ఇయర్ నుంచి అప్డేట్ చేసుకోవాలని, ఏ ఇయర్ అప్డేట్ చేసుకోకూడదో కూడా చెప్పాను. సో సింపుల్గా చెప్పాలంటే మీకు జాగ్రఫీ ఇవ్వండి, ఎవరు సార్ బుక్ ఇది 23 ఎడిషన్. ఇది కొత్త ఎడిషన్ అయితే ఇంకా మార్కెట్లో రాలేదు. సో నేను ప్రిపేర్ అవుతున్న బుక్స్ మాత్రమే ఇది చెప్తున్నాను. నేను స్టాండర్డ్ అనమాట, నేను ప్రిపేర్ అయ్యే స్టాండర్డ్ బుక్స్ ఇది. సో రమర్రాజ్ సార్ బుక్ని జాగ్రఫీ ప్రిపేర్ అవుతున్నాను. సో హిస్టరీ వచ్చేసరికి ఏమో సీనయ్య సార్ బుక్ 8th ఎడిషన్ ఇది, లేటెస్ట్ ఎడిషన్ ఇది. ప్రిలియన్స్కి ఇది మీకు మెయిన్స్ కూడా మీకు సరిపోతుంది. అండ్ ఇక్కడ ఏపీ హిస్టరీ ఉంటుంది, అక్కడ ఇండియన్ హిస్టరీ కూడా వస్తుంది, ఏపీ హిస్టరీ అప్పుడు వస్తుంది మెయిన్స్కి. నెక్స్ట్ ఇండియన్ సొసైటీకి వచ్చేసరికి ఏమో శ్రీరామ్ సార్ బుక్. తర్వాత మెంటల్ ఎబిలిటీకి వచ్చేసరికి మీకు బేస్డ్ ఆన్ మీరు ఇంగ్లీష్ మీడియం అయితే డెప్త్ ఎక్కువ కావాలి అనుకుంటే మీకు ఆర్ఎస్ అగర్వాల్ సరిపోతుంది. లేదు ఇంగ్లీష్ మీడియం ఓన్లీ మీకు ప్రాక్టీస్ పరంగా అయితే ఫాస్ట్ ట్రాక్ అని ఒకటి ఉంటుంది అనమాట, అది చాలా బాగుంటుంది మీకు. ఫాస్ట్ ట్రాక్ కూడా బాగుంటుంది. తెలుగు మీడియం అయితే పుప్పాల శివాజీ మీకు, లేదంటే ఆర్ఎస్ అగర్వాల్ కూడా మీకు తెలుగు మీడియంలో కూడా వచ్చింది, అది కావాలంటే అది తీసుకోవచ్చు. రీజనింగ్కి, ఆర్థమెటిక్కి. ఇంకా కరెంట్ అఫైర్స్కి వచ్చేది ఒక బుక్ అంటూ ఒకటి ఏమంటారు సోర్స్, మీరు డైలీ పేపర్ చదువుకోవటమా లేకపోతే మంత్లీ మ్యాగజైన్ అయితే షైన్ ఇండియా సరిపోతుంది చెప్తుంటుంది. కరెంట్ అఫైర్స్కి మీ యొక్క సోర్స్ బట్టి చూడండి, మీరు ఎక్కడ చదివినా కానీ కరెంట్ అఫైర్స్ ప్రతిరోజు చదవాల్సిందే. ఓకేనా? సో ఇవి మీ ప్రిలియన్స్కి సంబంధించిన బుక్స్ చెప్పాను కదా. స్టాండర్డ్ నేను ప్రిపేర్ అవుతున్న బుక్స్, స్టాండర్డ్ బుక్స్ కూడా. ఇంకా మనకి తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం ఏదైనా కావాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అక్కడ ఆస్పిరెంట్స్ ఉన్నారు, వాళ్ళ దగ్గర కొన్ని బుక్స్ ఉన్నాయి, వాళ్ళు ఇస్తున్నారు, ప్రొవైడ్ చేస్తున్నారు. అక్కడ పీడిఎఫ్స్ కూడా ఇస్తున్నారు. టెలిగ్రామ్ ఛానల్ మాత్రం మంచిగా యూజ్ అవుతుంది. అది మీకు ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం లింక్ ఇస్తాను, కింద జాయిన్ అవ్వండి. నెక్స్ట్ వచ్చేసరికి కొత్తగా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి స్ట్రాటజీస్ అండ్ ప్లాన్స్ అడుగుతున్నారు. సో కొత్తగా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఎప్పుడైనా ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోండి, సిలబస్ని అర్థం చేసుకోండి. ఫస్ట్ అసలు మీకు గ్రూప్ 2 అంటే ఏంటి, ఎన్ని మార్క్స్కి ఉంటుంది, ఏం సిలబస్ చదవాలి, ఎంతవరకు చదవాలి. అంటే ఇప్పుడు ఒక బుక్ ఎగ్జాంపుల్ ఇది ఉంది, హిస్టరీ బుక్. ఈ బుక్ మొత్తం తెచ్చేసి ఈ బుక్ మొత్తం చదవాలా అంటే కాదు. మీకు సిలబస్లో వాళ్ళు ఎంతవరకు అడిగారు ఫస్ట్ అది అండర్స్టాండ్ చేసుకోండి, అంతవరకే నోట్ చేసుకోండి, అప్పుడు చదవడం స్టార్ట్ చేయండి. సో ఫస్ట్ ఏంటంటే మీకు ఇలా ఒక సిలబస్ ప్యాటర్న్ రెడీ చేయండి. మీరు కనపడుతుందా? ఇలా మీకు అసలు గ్రూప్ 2 రాసుకొని జాగ్రఫీకి ఏమేమి సిలబస్ ఇచ్చాడు, నెక్స్ట్ స్క్రీనింగ్ టెస్ట్ కనబడి చూపిస్తాను.
నేను అలా రాస్తాను అనమాట. స్క్రీనింగ్ టెస్ట్ అనేది పెట్టేసి మీకు అసలు ఏ సబ్జెక్ట్కి ఎన్ని మార్క్స్ ఉన్నాయి, వెయిటేజ్ ఎంత, తర్వాత సబ్ టాపిక్స్ ఏంటి అని మొత్తం మీరు ఒక సిలబస్ రాసుకోండి. ఫస్ట్ సిలబస్ రాసుకున్న తర్వాత మీ దగ్గర ఉన్న బుక్స్ ఏంటి, ఈ సిలబస్కి మీ దగ్గర ఉన్న బుక్స్ మొత్తం కవర్ చేస్తుందా లేదా. మీ దగ్గర ఉన్న బుక్స్ మొత్తం ఈ సిలబస్ కవర్ చేస్తే అప్గ్రేడేషన్ చేయొద్దు మీరు బుక్స్ ఏమి. ఎలాంటి బుక్స్ అప్గ్రేడ్ చేయాలో కూడా నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను, ఒకసారి చూడండి. లేదు మీ దగ్గర ఈ టాపిక్స్ సంబంధించిన బుక్స్ లేవంటే అప్పుడు ఆ బుక్స్కి ట్రై చేయండి. ఫస్ట్ అయితే మీరు చేయాల్సింది, కొత్తగా చదివే వాళ్ళు అడుగుతున్నారు కాబట్టి సిలబస్ ఏంటి, ఏ సబ్జెక్ట్కి ఎంత వెయిటేజ్ ఉంది, తర్వాత మన ప్లసెస్ ఏంది మైనస్ ఏంది. అందరూ అన్ని సబ్జెక్ట్స్లో టాప్ ఉంటారు, కొంతమంది కొన్ని ఉంటారు, కొంతమంది కొన్నిట్లో ఉంటారు. మన ప్లస్ ఏంటి, మన మైనస్ ఏంటి. మన ప్లస్లో వచ్చేసరికి ఎంతవరకు, ఫర్ ఎగ్జాంపుల్ మీకు 30 మార్క్స్ ఉంటుంది అనమాట ప్రిలిమ్స్కి ఈచ్ సబ్జెక్ట్ తీసుకుంటే. సో మీ ప్లస్ అనుకున్న సబ్జెక్ట్ 30 మార్క్స్కి ప్రజెంట్ ఎంతవరకు మీరు మార్క్స్ తెచ్చుకోగలుగుతున్నారు. మీరు ప్రీవియస్ బిట్స్ కానీ పీవైక్యూస్ కానీ రాస్తూ ఉంటే మీకు క్లారిటీ వచ్చింది మీ అనుకున్న సబ్జెక్ట్ పైన. 30కి ఎంత వస్తున్నారు, 25+ తీసుకొస్తున్నారా, 20 తీసుకొస్తున్నారా. 20 తీసుకొస్తే 25+ తీసుకుని ట్రై చేయండి. 25+ తీసుకొస్తే అదే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి. దగ్గర 30 అయితే రావు, ఇంపాసిబుల్. అది 25+ మీరు వచ్చేటట్టు ప్లాన్ చేసుకోండి. నెక్స్ట్ హార్డ్ సబ్జెక్ట్ ఇది, మీకు హార్డ్ సబ్జెక్ట్ పైన ఎక్కువ టైం స్పెండ్ చేయండి. అది తెలియకపోతే మీరు యూట్యూబ్లో ట్రై చేయవచ్చు, లేదంటే మన టెలిగ్రామ్ కమ్యూనిటీ ఉంది, దానిలో మీరు అడిగినా మన వాళ్ళు చెప్తారు అక్కడ హార్డ్ సబ్జెక్ట్ని ఎలా క్రాక్ చేయాలి ఇప్పటి నుంచి అని. సో మీరు చదువుకున్న టార్గెట్ పెట్టుకోండి, డైలీ ఆర్ వీక్లీ బేస్డ్ ఆన్ యువర్ టైమ్స్ బట్టి. ఈ వీక్లీ ఇది కంప్లీట్ చేయాలంటే అది కంప్లీట్ అయిపోవాలి. అలానే మీరు ప్రిపరేషన్ జరిగితే రేపు డిసెంబర్కి వెళ్ళి అట్లీస్ట్ మీరు 85% సిలబస్ కంప్లీట్ చేసేయవచ్చు. నోటిఫికేషన్ ఉండదు, ఈ ఇయర్ ఉండదు, జనవరి జాబ్ క్యాలెండర్లో ఉండదు, బట్ ఉంటుంది నెక్స్ట్ ఇయర్. ఎప్పుడు ఉంటుంది అనేది చెప్పలేము, బట్ ఉంటుంది. సో ఆ టైంకి మాత్రం మీ సిలబస్ అట్లీస్ట్ మొత్తం ఒక 2 times అన్న కంప్లీట్ చేసుకున్నట్టు ప్రిపేర్ అయితే నెక్స్ట్ మీకు నోటిఫికేషన్ పడి ఎగ్జామ్ రాసే టైంకి టెస్ట్ సిరీస్ మీద మీరు ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయొచ్చు, కరెంట్ అఫైర్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయొచ్చు. ఎందుకంటే మీ కరెంట్ అఫైర్స్ అనేది మీరు చదువుతారు, ఒక 1 year తర్వాత ఎగ్జామ్ పెట్టడానికి వేస్ట్ అయిపోతుంది కదా. సో కరెంట్ అఫైర్స్ హెవీగా చదవద్దు, జస్ట్ చూసుకుంటూ వెళ్ళిపోండి అంతే. ఎందుకంటే చూసుకుంటూ ఒక పేపర్ రీడింగ్ దాకా చేసుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది. ఈ స్టాండర్డ్ సబ్జెక్ట్స్ మాత్రం జాగ్రఫీ కానీ, హిస్టరీ కానీ, ఇండియన్ సొసైటీ, అర్థమెటిక్ అండ్ రీజనింగ్, ఇవి వచ్చేసరికి మాత్రం బాగా చదవండి. ఎందుకంటే ప్రిలియమ్స్కి ఇవి మీకు డిసైడ్ చేసేది ఇవే కాబట్టి. మెయిన్స్కి వస్తే మాత్రం ఏపీ హిస్టరీ టఫ్, పక్కా చెప్తున్నాగా. ఏపీ హిస్టరీ టఫ్. మీకు ఇక్కడ వచ్చేసరికి ఇండియన్ హిస్టరీ ఇస్తాడు, మెయిన్స్కి వచ్చేసరికి ఏమో ఏపీ హిస్టరీ ఇస్తాడు. ఆ ఏపీ హిస్టరీ మాత్రం చాలా టఫ్ ఉంటుంది. అది కుదిరితే మీకు ఇప్పటి నుంచే చదవడానికి ట్రై చేయండి. ఏపీ హిస్టరీ మీకు సోషల్ అండ్ కల్చరల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనే టాపిక్ ఉంటుంది, మనకి సబ్జెక్ట్ ఉంటుంది. దాని వెయిటేజ్ వచ్చేసరికి 75 మార్క్స్ ఉందన్నమాట. 75 మార్క్స్ దాని వెయిటేజ్. నెక్స్ట్ వచ్చేసరికి పాలిటీ, ఇండియన్ కాన్స్టిట్యూషన్స్, అది 75 మార్క్స్ ఉంది సెక్షన్ బిలో. అంటే 150 మార్క్స్ పేపర్ 1 అవే ఉన్నాయి. సో దీనిలో మీకు పాలిటీ మీకు అప్పుడు చదువుకున్న ఈజీగా ఎక్కుతుంది, కానీ ఏపీ హిస్టరీ మాత్రం మీరు ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి. ఇప్పటి నుంచే స్టార్ట్ చేస్తే కానీ మీకు ఆ టైంకి మీరు, ఎందుకంటే 75 మార్క్స్ అనేది నాట్ చిన్న సబ్జెక్టు, చిన్న మార్క్స్ కాదు కాబట్టి అది చాలా కష్టంతో కూడుకున్న సబ్జెక్ట్. అది ఇప్పటి నుంచి మీరు క్రాక్ చేయడానికి ట్రై చేయండి. సైన్స్కి అయితే నా సజెషన్స్ అయితే మాత్రం మీరు జాగ్రఫీ, హిస్టరీ అండ్ అర్థమెటిక్ అండ్ రీజనింగ్, ఈ 3 మీద మీరు కాన్సన్ట్రేషన్ చేస్తే 90 మార్కులు ఇక్కడ ఉన్నాయి. సో ఆటోమేటిక్గా మీరు ఇండియన్ సొసైటీ అనేది కరెంట్ రిలేటెడ్గా ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఈ 3 సబ్జెక్ట్స్ ఇప్పుడు కంప్లీట్ చేస్తే 90 మార్కులు మీరు కంప్లీట్ చేసినట్టు అయిపోతుంది అనమాట. ఈ 90 మార్క్స్ మీరు ఎన్నిసార్లు ఎగ్జామ్ రాసినా మీరు 70+ వచ్చేటట్టు ప్రిపేర్ అవ్వాలి. అది మీరు 2 months టైం ప్రిపేర్ అవుతారా, 3 monthsలో ప్రిపేర్ అవుతారా, అది మీ ఇష్టం. బట్ అయితే మాత్రం మీరు ఎప్పుడు ఎగ్జామ్ పెట్టినా 70+ వచ్చేటట్టు ప్రిపేర్ అవ్వండి. అర్థమెటిక్ అండ్ రీజనింగ్, అలాగే జాగ్రఫీ, హిస్టరీ. కమింగ్ టు ద మీకు ఇండియన్ సొసైటీ వచ్చేసరికి అది కరెంట్ రిలేటెడ్గా ఉంటుంది. అది మీకు ఎంత చదివినా లాస్ట్ టైము
శ్రీరామ్ సార్ బుక్ నుంచి చదివితే అసలు బిట్సే రాలేదని చాలా మంది చెప్పారు అనమాట. ఎందుకు రాలేదంటే అది కరెంట్ రిలేటెడ్గా అడిగారు. ఇప్పుడు ఈ జాగ్రఫీ హిస్టరీ లెక్చర్కి అది స్టాటిక్ కాదు కదా. సో కాబట్టి అది కరెంట్ అఫైర్స్తో రిలేటెడ్గా చదువుకుంటారు. నోటిఫికేషన్ పడినప్పుడు దానిలో మీరు అట్లీస్ట్ 60 మార్క్స్లో అట్లీస్ట్ 40 కవర్ చేసుకోవచ్చు. అక్కడ మీకు స్కోర్ చేసుకోవడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి అక్కడ. సో మన టార్గెట్ ఫస్ట్ వచ్చేసరికి ఈ 3 సబ్జెక్ట్స్లో ఈ 90 మార్కులు అట్లీస్ట్ 70+ మార్క్స్ తెచ్చుకున్నట్టు మీరు ప్రిపేర్ అవ్వండి. టాపిక్ చదవండి, టెస్ట్ సిరీస్ రాయండి. టాపిక్ చదవండి, టెస్ట్ సిరీస్. అప్పుడు మీకు ఏమైందంటే క్వశ్చనింగ్ అడిగే విధానం మీకు ఒక క్లారిటీ ఉంటుంది అనమాట. అంటే మీరు చదువుతున్నప్పుడు ఎలా చదువుతున్నారు, అక్కడ క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారు, అంటే మీరు చదివేది కరెక్ట్గా ఉందా లేదా అని తెలియాలి అంటే ఫస్ట్ నుంచి మీరు టెస్ట్ సిరీస్ రాయటం అయితే అలవాటు చేసుకోండి. సో ఇదనమాట. తర్వాత ఏజ్ రిలాక్సేషన్స్ గురించి అడుగుతున్నారు. ఆల్రెడీ రీసెంట్గానే ఒక 2 days బ్యాక్ వచ్చింది. ఏమనంటే 42 years ఏజ్ రిలాక్సేషన్స్ ఏదైతుందో దాన్ని కంటిన్యూ చేస్తున్నట్టు 2026 ఎండ్ వరకు అది కంటిన్యూ చేస్తున్నట్టు అఫీషియల్గా డిక్లేర్ చేశారు కాబట్టి. సో నెక్స్ట్ నోటిఫికేషన్ అలా ఉంటే మాత్రం 42 years వరకు ఎలిజిబిలిటీ అయితే ఉంది మన IPPSC సంబంధించి. సో ఇవి అనమాట మీరు అడిగిన క్వశ్చన్స్కి. కొత్తగా ప్రిపేర్ వాళ్ళకి 9 సజెషన్స్ అయితే ఇవి. సిలబస్ ఫస్ట్ మీరు అర్థం చేసుకోండి. సిలబస్లో అసలు ఏం కంటెంట్స్ ఉన్నాయి, ఎంతవరకు చదవాలి, ఏ స్కోర్కి ఏ సబ్జెక్ట్కి ఎంత వెయిటేజ్ ఉందో ఫస్ట్ మీరు ఐడెంటిఫై చేసుకొని ఒక లిస్ట్ రెడీ చేసుకోండి. దానికి సంబంధించిన బుక్స్ రెడీ చేసుకోండి. సో డైలీ దానిలో టాపిక్స్ చదువుకుంటూ వెళ్ళిపోండి. మీకు ఎంత టైం దొరికితే అంత టైంకి ప్రిపరేషన్స్ మీద పెట్టండి అనమాట. ఎందుకంటే నెక్స్ట్ నోటిఫికేషన్ మళ్ళీ మిస్ అయితే ఆ తర్వాత ఉంటుందో లేదో కూడా తెలియదు పక్కా. ఎందుకంటే ఆల్రెడీ 23 నోటిఫికేషన్ వెనక రెడీగా ఉంది, అది క్లియర్ అయిపోవడానికి. మళ్ళీ వాళ్ళ నోటిఫికేషన్ ఇద్దామని ప్లాన్లో ఉన్నారు. ఒకవేళ ఇచ్చిన తర్వాత ఆ నోటిఫికేషన్ అయిపోతే ఇంకా నెక్స్ట్ నోటిఫికేషన్స్ అయితే ఉండవు మళ్ళీ, అది మాత్రం పక్కా. సో ఎందుకంటే అది క్లియర్ అయ్యేసరికి మీకు 27 అయిపోయి ఇంకో 1-2.5 month ఇయర్లో ఎలక్షన్స్ రావడం ఇవన్నీ జరిగిపోతాయి. కాబట్టి ఉంటుందో ఉండో చెప్పలేం. సో కాబట్టి మీరు నెక్స్ట్ నోటిఫికేషన్ లాస్ట్ నోటిఫికేషన్గా ప్రిపేర్ అవ్వండి. సో మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా, తర్వాత గైడెన్స్ ఏదైనా కావాలి అనుకున్నా కూడా మన టెలిగ్రామ్ కమ్యూనిటీ ఛానల్లో చాలామంది ఆస్పిరెంట్స్ ఉన్నారు. అందరూ చాలా హెల్ప్ చేసుకుంటున్నారు. దానిలో తెలుగు మీడియం వాళ్ళు ఉన్నారు, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఉన్నారు. సో ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు కూడా అసలు అది ఆ ఛానల్ చాలా టెలిగ్రామ్ ఛానల్ యూజ్ అయ్యింది. అక్కడ చాలామంది ఆస్పిరెంట్స్ ఉన్నారు ఇంగ్లీష్ మీడియంలో మీకు హెల్ప్ చేసేవాళ్ళు. సబ్జెక్ట్ వైజ్గా కూడా మీకు అక్కడ ట్యాబ్స్ ఉన్నాయి. మీకు ఏ సబ్జెక్ట్స్ గురించి డౌట్స్ ఉన్నా కూడా అక్కడ పోస్ట్ చేస్తే దానికి తెలిసిన వాళ్ళు ఖచ్చితంగా దానికి రిప్లై ఇస్తున్నారు. మీకు ఏదన్నా పాసిబిలిటీ ఉంది, మీకు కావాలనుకుంటే జాయిన్ అవ్వండి. సో ఇది అనమాట. గట్టిగా అయితే ప్రిపేర్ అవ్వండి, టైం వేస్ట్ చేయొద్దు. నేను ఇప్పుడు వన్ లాస్ట్ నోటిఫికేషన్ అనే ప్రిపేర్ అవ్వండి. ఇక కమింగ్ టు జాబ్ చేసుకునే వాళ్ళ గురించి సపరేట్గా అంటే నేను చెప్పే టైం ఒకటే ఇది. మీకు అంతకు నేను ఫస్ట్ వేరే టైమ్స్ ఏదైనా సెట్ చేద్దాం అనుకున్నాను, కానీ ఎర్లీ మార్నింగ్ చదివితే తప్ప మీకు అవ్వదు. ఎందుకంటే ఈవినింగ్ వచ్చిన తర్వాత చదవాలి అంటే, జాబ్ చేసుకోవాలంటే కొంచెం మైండ్కి ఎక్కాలంటే టైం పడుతుంది. అది అదే టైం ఇక్కడ 1 hour పట్టేది ఎర్లీ మార్నింగ్లో 20 minutesలో చదవగలరు. ఎందుకంటే ప్రశాంతంగా ఉంటుంది. ఇప్పుడు ఇది అరౌండ్ మీకు టైం వచ్చి 4 అవుతుంది. సో చుట్టుపక్కల ఎక్కడ ఏ సౌండ్స్ ఉండవు, ప్రశాంతంగా చదువుకోవచ్చు. మీరు ఎంత తక్కువ టైంలో ఎక్కువ సబ్జెక్ట్ని గెయిన్ చేయగలరు అన్నమాట ఈ టైంలో. అందుకు నేను ఈ టైం చూజ్ చేసుకున్నాను. సో 3 నుంచి స్టార్ట్ చేసిన 7 సరిపోతుంది మీకు, 4 hours. ఇంకా మీకు ఏదైనా ఆఫీస్ టైమ్స్లో ఫ్రీగా ఉంటే ఆ టైంలో మీరు PYQs కానీ MCQs కానీ రాస్తూ ఉన్నారనుకోండి, బిట్స్ మీకు క్లారిటీ వస్తుంది అన్నమాట. సో ఇది ఈ వీడియో, ఈ రోజుకి ఇది అన్నమాట. ఈ వీడియో నచ్చితే కానీ మీకు యాజ్ యూజువల్గా లైక్ చేసుకోండి. ఇలాంటి మంచి కంటెంట్స్ మీకు కావాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా. సో సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకే నెక్స్ట్ ఎలాంటి కంటెంట్స్ కావాలన్నా నా నుంచి మీకు వస్తూ ఉంటాయి అన్నమాట.